గారు ఆరోపణలు చేశారు, వెనక దుష్ప్రచారం చేస్తున్న వెనక టీడీపీ నాకు ఆ అమ్మ కూతురుతో సమానం. నేను ఆ అమ్మాయిని గురించి ఎక్కడ తప్పు మాట్లాడను కూడా నేను ఆ అమ్మాయిని అభినందించా, ఆ కుటుంబాన్ని అభినందించా. ఎప్పుడో 20 సంవత్సరాల దగ్గర కాలం క్రితమే ఆమె కులాంతర వివాహం చేసుకుంది. అప్రిషియేట్ చేస్తున్నా. ఈవెన్ రాజారెడ్డి గారు కూడా ఆ విషయంలో ఒక దశాబ్దం క్రితమే కులాంతర వివాహాలు జరిపించారు. నేను వాళ్ళు కులాంతర వివాహాలు జరిపించిన దానికి ఆక్షేపణ కాదు. పెద్ద మనిషి కులం అంటున్నావు కదా నాయన, ఇది ఏందిరా ఇది? ఆ రోజు నువ్వు ఎందుకు ఆక్షేపించలేదు? ఇవాళ ఎందుకు వచ్చింది నీకు? ఆయన్ని క్వశ్చన్ చేయటమే తప్ప ఆ కుటుంబాన్ని కానీ ఆ అమ్మాయిని కానీ, అమ్మాయి నా కూతురుతో సమానమయ్యా, ఎట్లా ఆక్షేపిస్తా అమ్మాయిని? నో, ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్. ఐఎమ్ అప్రిషియేటింగ్ రాజశేఖర్ ఆల్సో. ఎప్పుడో జరిగిపోయింది. నేను మా వాడిని అంటున్న కులం ఈ అబ్బా కులం అంటావు కదా, ఎందుకురా ఇవన్నీ మీరేమో చేయొచ్చు. ఓటు కట్టుకోసేలుగా కులమా? అంతవరకే కానీ క్షమాపణ ఏ పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి గౌరవానికి తక్కువ చేస్తే నాది పాపం. ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్ గర్ల్. సార్, రాబోయే ఎన్నికల్లో అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డిని, తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని చూడొచ్చా తెలుగుదేశం వాళ్ళు? ఏటిపోతారు మీ ఇద్దరు ఏటిపోతారయ్యా? మీ పిల్లలు పవన్ అండ్ ఏమైనారు వాళ్ళు? మీరుంటారా? వాళ్ళే ఉండాలని మా కోరిక. చెప్పారా సీఎం గారికి? చెప్పలే. మీ ఇద్దరు పండుగ పండించారు అని అంటే ఏదో విశేషం ఉంది అని. ఈ రోజు బై మిస్టేక్ లో ఈ రోజు ఉంటాడని వచ్చామంతగా లేదు. ఏమి లేదు, జనరల్ రాజకీయాలు తప్ప స్పెసిఫిక్ గా ఒక కథ, ఒక మంచి పవన్ అస్మిత్ రెడ్డిని ఇద్దరిని చూడబోతున్నారు. నిలబడతారే వాళ్ళు, గెలుస్తారే అంటే మళ్ళీ చూడబోతారు, నిలబడతారు. అంటే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు, దానిలో భాగంగా ఈ పరిణామాలు జరుగుతుంది అనుకోవచ్చా? ఆయన ఇచ్చే గిఫ్ట్ స్వీకరించాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి స్వీకరిస్తారు. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.